ఏదో సరదాగా స్టార్ట్ చేసిన కంటెంట్ క్రియేషన్ ఈరోజు ఒక ఉద్యమాన్నే ముందుకు తీసుకొని వెళ్తుంది. ఎవరైనా ఊహించగలరా ఇది? నిజంగానే చెప్తున్నా. ఎందుకంటే గోవాడ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో నేను తీసుకున్న స్టాండ్ తర్వాత అక్కడ సమస్యలు ఏవైతే ఉన్నాయో 1 by 1 బయట పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని వీడియోలు చాలా వైరల్ కూడా అయ్యాయి. వేల మందికి కాదు, లక్షల మందికి తెలిసేలా చేసింది అక్కడ ప్రాబ్లం. ఈవెన్ ఈరోజు సాక్షి పేపర్లో ఆ ఫోటో పడిన, సాక్షి న్యూస్లో ఆ వీడియో పెట్టిన, సాక్షి పేజీలో కూడా మన వీడియో పెట్టడం జరిగింది. అంటే చూడండి, కంటెంట్ క్రియేషన్ కరెక్ట్గా యూజ్ చేసుకుంటే ఎంత దూరం వెళ్తుంది అనేది ఈ వీడియో. అంటే చాలామంది కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, బట్ మంచి విషయాల మీద చేయండి. అంటే నేను చేస్తున్నా కదా మీరు చేయండి అని నేను చెప్పట్లా, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. మీరు ఎవరైనా ఊహించారు అసలు ఒక్క పర్సన్ వీడియోస్ చేస్తే సొల్యూషన్ వస్తుంది అని చెప్పి, అట్లీస్ట్ ఒక స్టెప్ ముందుకెళ్తుంది అని చెప్పేసి? కానీ ఈరోజు వెళ్ళిందిగా, ఒక్క పర్సన్ వల్ల వెళ్ళిందిగా మీ అందరి సపోర్ట్తో. ఒకవేళ నేను వీడియో చేయకపోయి ఉంటే అందరూ సైలెంట్గా ఉండేవాళ్ళు. నేను వీడియో చేయడం వల్ల, మీ అందరూ షేర్లు చేయడం వల్ల, చాలామంది కొలబరేషన్ ఇవ్వడం వల్ల, చాలామంది నాకు కాంటాక్ట్ చేయడం వల్ల, నేను చాలామందితో మాట్లాడడం వల్ల ఆ ఇష్యూ ఎంతవరకు వెళ్ళింది మీకు అర్థమైంది కదా. సో కంటెంట్ క్రియేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. అంటే ఒక 100 మంది చేసే పని ఒక్కడే చేయొచ్చు కంటెంట్ క్రియేషన్తో. దట్ ఈస్ ద కంటెంట్ క్రియేషన్. మీ అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మంచి వీడియోస్ చేయండి. మేబీ రీచ్ ఈరోజు కాకపోయినా రేపైనా వస్తుంది, కానీ ఒక మంచి వీడియో చేస్తే ఖచ్చితంగా నీకు వచ్చే ఫాలోవర్స్ లైఫ్ టైం నీతో ఉంటారు. ఇది మాత్రం చెప్పగలను. మేబీ గ్రోత్ మాత్రం నెమ్మదిగా ఉండొచ్చు, మళ్ళీ ఎవరు ఫాలో చేయకపోయినా ఉండొచ్చు, కానీ వన్స్ ఒక్క పర్సన్ నేను ఫాలో అయినా కూడా నీ విజన్ ఫాలో అవుతున్నట్టు. అర్థమైంది అనుకుంటా. జై జవాన్ జై కిసాన్. నమస్తే.